నిరుపమాన దేవ నిన్ను నిరత ప్రేమతో, నిరుపమాన దేవ నిన్ను నిరత ప్రేమతో, హరువుగాను తింతు మేము హర్షరవముతో, పరమ తండ్రి నిన్ను మేమి పరసకాలము. వేయినాళ్ళు లోకమునను వెలయు కంటెను, వేయినాళ్ళు లోకమునను వెలయు కంటెను, శ్రేయమొక్కనాడు నిన్ను సేవ చేయుట, పరమ తండ్రి నిన్ను మేమి పరసకాలము. పరిశుద్ధుడివైన తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రం. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవా, మీరు మా మధ్యలో ఆత్మస్వరూపులై ఉన్న విధానంకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో నీ ప్రజలతో మీరు మాట్లాడమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం మూలవాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. దేవుని బిడ్డలారా, మనము ఈ విశ్వాస అంశం మీద గతించిన 4 వారాల నుంచి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. అయితే ఈ యొక్క విశ్వాసం అంశం మీద కొన్ని వందల ప్రసంగాలు మనము చేయవచ్చు. అయితే వర్తమానము ఒకటి అయినా మాట్లాడే మాటలో నుంచి ప్రభు మనకి ఏదైతే అవసరమో అది మనకైనా దయచేస్తూ ఉంటారు. నేను ఇందాకే చెప్పాను ఏమని, ఇది ఏ దినాలు, ఇవి అంత్య దినాలు. ఈ అంత్య దినాలలో సాతానుడు ఎక్కువగా వాడు ఏం చేస్తాడంటే వాడు తిరుగుతూ ఉంటున్నాడు, ఎక్కువగా నాశనం చేయడానికి వాడు తిరుగుతూ ఉంటున్నాడు. ఎందుకని? అంత్య దినాలలో ఎవడో దేవుని యొద్దకి చేరకుండా, ఎవరు పరలోకానికి రాకుండా వాడు వేసిన కుయుక్తుల్లో చిక్కుకొని నరకాగ్నికి తీసుకుపోవటానికి సాతానుడు ఎట్లా తిరుగుతున్నాడు? పదమసింహం అనేవాడు, ఎవరు మింగుతాననేవాడు తిరుగుతున్నాడు. ఎవరైతే బలహీనులుగా ఉంటారో, ఎవరైతే పాపానికి దాసులుగా ఉంటారో, ఎవరైతే సాతానుడికి అతి దగ్గరగా ఉంటాడో వాళ్ళందరిని వాడు ఏం చేస్తాడంటే వాడేసే వలతో మిమ్మల్ని అందరినీ లాక్కొని వెళ్తాడు. అయితే అంత్య దినాలలో మనుషులకి కావాల్సింది ఏంటి? ఎక్కువగా దేవుని మీద నమ్మకం, విశ్వాసం. ఆ నమ్మకం విశ్వాసము మనలో ఉన్నట్లయితే మోషేతో దేవుడు చెప్పాడు, నేను నీ ప్రజలని విడిపిస్తానని అని చెప్పాడు. హల్లెలూయా. ఈ యొక్క మనము దానిని కానీ చూసినట్లయితే నిర్గమాకాండము 3వ అధ్యాయము మనం 9వ వచనంలో నుంచి మనం చూసినట్లయితే ఏమని ఉన్నది ఇక్కడ? నిర్గమాకాండము 3వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే బంధకాలలో ఉన్న ప్రజలు దేవునికి మొరపెట్టారు. ఆ ప్రార్థన ఎక్కడికి చేరిందంట? దేవుని దగ్గరకు చేరినట్టు మనం చూస్తాం. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. ఇక్కడ సాక్షాత్తుగా ప్రభువే మోషేతో చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ కానీ మనం కానీ చూసినట్లయితే ఈ వీరు పెట్టిన ఆ యొక్క మొర ఎవరి దగ్గర చేరింది? మనకు నచ్చిన వాళ్ళకి ఫోన్ చేస్తే ఆ నచ్చిన వాళ్ళకి మన స్వరం వినపడిద్ది. దేవునికి వినపడిద్దా? ఎవరన్నా మీకు నచ్చిన వాళ్ళు, మీకు ఆపత్కాలంలో ఆదుకున్న వాళ్ళు మీకు ఫోన్ చేస్తే వాళ్ళ స్వరం వినొస్తుంది కానీ దేవుని స్వరం వినొచ్చిద్దా? మరి వాళ్ళకి ఫోన్లు లేవు, టెలిగ్రామ్స్ లేవు. మరి ఎట్టా మొర దేవుని వద్దకు వెళ్ళిందంటే దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, మన మనసులో ఉంటున్న ప్రతి దోషాన్ని ఒప్పుకుని ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుంది. హల్లెలూయా. యాజకుడు ధూపం వేస్తాడు. ఆ ధూపం వేసినప్పుడు ఏం చేస్తాడు? ఆ ధూపంలో ఆ నిప్పుల మీద కొన్ని సాంబ్రాన్ని వెదజల్లుతారు. మన చిన్నపిల్లలు కూడా స్నానం చేసి ఏం చేస్తాము?
నిప్పు కనుకల మీద సాంబ్రాణి వేస్తాం. ఆ సాంబ్రాణి మీద వాళ్ళని అట్లా పొరండబెట్టినప్పుడు ఆ సువాసనకు వాళ్ళు ఏం చేస్తారు, హాయిగా నిద్రపోతూ ఉంటారు. మనం కూడా ఆ సువాసనను పీల్చుకొని ఎంతగానో సంతోషిస్తూ ఉంటాం. హల్లెలూయా. అట్టనే మన ప్రార్థన అనేది కూడా సువాసన ధూపం వల్లే ప్రభు చెంతకు వెళ్ళాలి. అయితే ఇక్కడ ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు, బానిసలుగా ఉన్నారు. అంటే సాతానుడు ఇక్కడ ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే ఫరోకు సాదృశ్యంగా ఉన్నాడు. ఎవరు సాదృశ్యంగా ఉన్నాడు? ఫరో అనేవాడు ఒక సాతానుడు. ఈ బానిసలుగా ఉన్నవారు ఎవరంటే పాపులు, అంటే పాపంలో చిక్కబడిన వారు. పాపం అనేది ఫస్ట్ మన కోరిక తీరుస్తుంది, ఆ తర్వాత మనల్ని ఏం చేస్తుంది, చంపుతుంది. నేను కాలేజీల్లో చదువుకుంటున్న దినాలలో ఒక సంఘటన జరిగింది విజయవాడ దగ్గరలోనే. అక్కడ ఒక నలుగురు ఆకతాయి కుర్రోళ్ళు ఉన్నారు. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యి వాళ్ళకి ఇంకా కొమ్ములు వచ్చాయి. వాళ్ళు చేసే పని ఏంటంటే రాత్రిపూట ఊరు బయట ఒక రూమ్ తీసుకున్నాం, మేము ఊరు బయట స్టడీకి మేము చదువుకుంటున్నాం అనేసి చెప్పటం, ఆ ఊరు బయట ఉండి వస్తూ పోయి ఆటోని బైకులు ఆపటం, వాళ్ళ పడతాం, వాళ్ళ దగ్గర డబ్బులు పర్సులు తీసుకుని సెల్ ఫోన్ మాకు నమ్ముకుంటాం, మళ్ళీ ఫుల్గా తాగేయటం. అదే వాళ్ళ దంద. యేసు రక్తమే జయం. దేవుడు పాపం చేస్తున్న వారిని ఎప్పుడు క్షమించడు. ఏదో ఒక రీతిలో వాళ్ళని ఆ పాపం వాళ్ళని ఏం చేస్తుందంటే నరకానికి తీసుకుని వెళ్తుంది, వారిని నాశన వంటలోకి నడిపిస్తుంది. అయితే అట్ట వాళ్ళు చేస్తున్న ఆ దినాలు సాగిపోతూనే ఉంటుంది వాళ్ళ దంద. అయితే ఒకరోజు దేవుడు వారిని చూశాడు. ఒకసారి ఆ ప్రాంతంలో ఒక అమ్మాయి, ఒక 26-27 సంవత్సరాల అమ్మాయి ఆ ఊర్లో దిగి ఆ పక్కూరికి వెళ్ళాలి. నైట్ పూట ఏమో పల్లెటూళ్ళు కదా, బస్సులు ఉండవు. ఇప్పుడు మెయిన్ రోడ్డు మీద దిగేసి అక్కడ లోనకి వెళ్తుంటే ఈ నలుగురు కుర్రోళ్ళు అమ్మాయిని చూసి ఏం చేశారంటే కొట్టి అమ్మాయి దగ్గర అన్నీ ఉలుసుకున్న అమ్మాయిని మానభంగం చేశారు. మానభంగం చేసి చంపి ఏలిసి వాళ్ళు పారిపోయారు. పారిపోయిన తర్వాత ఒక పెద్ద అతను వచ్చి ఏం చేసి పరిస్థితి చూడలేక, తనకి కూతురు వయసు అన్న విధానం చూడలేక పాపామని హాస్పిటల్లోకి జాయిన్ చేశాడు. ఆ హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే ఈ అమ్మాయిని నువ్వు గుర్తుపడుతూనే నర్సు అడిగింది. లేదు నాకు తెలియదు, మరి ఎట్లాంటి పరిస్థితి అమ్మాయిని తీసుకుని వచ్చాను, ఎదుగో నేను ఎట్లా నైట్ బాత్రూమ్కి వచ్చాను, అట్లా పడి ఉంది, చూడలేక తీసుకుని వచ్చానమ్మా అనేసి అనగానే ఇప్పుడు ఈ అమ్మాయిని కూడా అడిగారు, అమ్మా నేను ఎట్లా చేసిన గుర్తుపడతామంటే లేదు నేను గుర్తుపట్టలేను, వాళ్ళ మూతులకి ఏదో మాస్కులు అలాంటివి వేసుకున్నారనేసి అన్నారు. ఇదిగో అతను తీసుకుని వచ్చిన అతనితో ఈవిడ చెప్పింది, ఇప్పుడు ఈ అమ్మాయిని ఇట్లా ఆగం చేశారు కదా, వీరు బతుకుతారు అనుకున్నావా, వీరు బతుకురు, ఎందుకంటే అమ్మాయికి హెచ్ఐవి ఎయిడ్స్ ఉంది. యేసు రక్తమే జయం. ఆ తర్వాత సంవత్సరం జరిగే లోపల ఈ నలుగురు అదే జబ్బుతో చచ్చిపోయారు. యేసు రక్తమే జయం. పాపం అనేది ముందు మన కోరిక తీరుస్తుంది, ఆ తర్వాత మనల్ని ఏం చేస్తుంది, చంపుతుంది. ఈరోజు పాపం చేసేటప్పుడు ఎంతో హాయిగా ఉంటుంది, దాని పర్యవసానం ఎలా ఉంటుందంటే భయంకరంగా ఉంటుంది. చెలగొట్టినప్పుడు గీకుంటే హాయిగా ఉంటుంది, తర్వాత ఏమవుతుంది, శరీరం అంతా పుండ్లు వస్తాయి. నిన్న చర్చిలో పడుకుంటే దోమలు పుట్టాయి, ఏది గట్టిగా గీకేసరికి కాలికి పుండ్లు పడిపోయింది. యేసు రక్తమే జయం. దేవుని బిడ్డలారా, ఈరోజు పాపం అనేది కూడా దేవునికి మానవునికి అడ్డుగా ఉన్నది. అందుకే మన ప్రార్థన దేవుడు వెంటలేదు, రక్షించడానికి నా హస్తం కూర్చగా లేదు, వినటానికి నా చెవులు మందంగా లేదంటే నాకు చెవులు లేదు, మీ ప్రేసే ప్రార్థనగా నాకు వెంటనే నాకు చెవుడే లేదనేసి ఆయన అంటున్నాడు. మరి ఎందుకు పోవట్లేదంటే ఆయనకు మనకి అడ్డుగా ఏమున్నాయి, పాపం ఉన్నది. ఈ పాపం వలన మన మొర అనేది దేవుని యొద్దకు వెళ్ళట్లేదు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అయితే ఈ ప్రజలందరూ దేవుని సముఖంలో మొర పెడుతున్నారు. భయంకరమైన కఠోరమైన శ్రమలలో బానిసలుగా వారు ఐదు దేశంలో మగ్గిపోతున్నారు. అయితే వీరిని విడిపించడానికి మోషేను దేవుడు లేపుతాడు. నిన్న మొన్న వీడియో చూశాను, సౌదీ అరేబియాలో
ఉద్యోగం కోసం అనేసి వెళ్ళి ఒక అతను ఏం చేస్తున్నాడంటే ఆ ఎడారిలో గొర్రెలని మేకలను కాస్త వీడియో పెట్టాడు. వామని నేను కట్టుకోలేకపోతున్నాను, నన్ను దయచేసి రక్షించండి అనేసి వాడు వీడియో పెడితే మన వాళ్ళు సహాయం చేసి అతన్ని ఇండియాకి రప్పించాడు. అట్టనే ఏజెంట్ నమ్ముకొని ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ఉద్యోగాలు కాదు, ఆ చేసే పనులను ఏంటంటే అంట్లు తోమటం, బాత్రూమ్లు కడగటం, ఇలాంటి పనులు ఆడు చేసేది. హల్లెలూయా. ఇది ఎలాంటి పని? బానిసత్వపు పని. అయితే ఆత్మీయ కోణంలో మనం చూసినట్లయితే ఈరోజు సాతానుడు మనల్ని అన్ని విధాలుగా మనల్ని పాపంలో మనల్ని ఏం చేశాడు? బంధించాడు. ఈరోజు ఈ బంధకాలం నుంచి దేవుడు మనందరినీ విడిపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనము 10వ వచనం నుంచి మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ప్రభువు మోషేతో చెప్తున్నాడు, కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలనని. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులకు ఐగుప్తులో నుండి తోడుకుని పోటుకును ఎంతటి వాడునని దేవునితో అంటాడు. ఆ తర్వాత ఆయన, నిత్యముగా నేను నీకు తోడయుండును, నేను నిన్ను పంపించుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకుని వచ్చిన తర్వాత మీరు పర్వతం మీద దేవుణ్ణి సేవించెదరని నేను. హల్లెలూయా. చూడండి, దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు, నిన్ను బట్టి నేను కార్యం చేస్తాను, నువ్వు వెళ్ళు, ఆ ప్రజలను నేను విడిపిస్తాను అనేసి అంటున్నారు. హల్లెలూయా. అంటే మోషే ఏం చేయాలి? దేవుడు చెప్పిన మాటలనే అక్కడికి వెళ్ళి ప్రకటించాలి. ఈరోజు యేసయ్య మనందరితో చెప్పాడు ఏమని? ఆయన సువార్తను మీరు సర్వలోకానికి వెళ్ళి నా సువార్తను సర్వజనులకు ప్రకటించమని చెప్పాడు. అయితే ఇక్కడ మోషేతో దేవుడు మాట్లాడినట్లు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నశించిపోయే వారు ఉన్నారు, వారి యొద్దకు వెళ్ళి నా సువార్తను చెప్పమని అని చెప్పాడు. ఈరోజు మీరు సువార్త ఎంతమంది చెప్తున్నారు? నేను పాస్టర్డం కాదుగా, నాకేం పని అంటారా? హల్లెలూయా. పాస్టర్లే కాదండి, విశ్వాసులు కూడా వర్క్ చేస్తేనే అవుతుంది. దేని బిడ్డలారా, యేసయ్య ఏం చెప్పిందంటే, మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళిన సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పాడు. మేము ప్రపంచ దేశాలకు పోలేము, నుంచి పక్కూరు పోవటానికి మా ఒళ్ళు బతకం అంటారా? దేని బిడ్డలారా, మీరు ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు. మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి యేసయ్య గురించి 2 మాటలు చెప్తే వాళ్ళు మారుమనసు పొందుతారు. హల్లెలూయా. నేను ఎక్కువగా బస్సుల్లో ప్రయాణం చేస్తూ ఉంటాను. ఆ మీటింగ్స్ ఈ మీటింగ్ తిరుగుతున్నప్పుడు నా పక్కన వాళ్ళని కూర్చుంటే మీరు యేసయ్య నమ్ముకోండి అనేసి వారికి సువార్తం చెప్తాను. హల్లెలూయా. చెప్పటం మన వంతు, మారేది మారకపోవటం వాళ్ళ వంతు. నమ్మిన వాడికి ఏం కలుగుతుంది? రక్షణ. నమ్మని వాడికి ఏం కలుగుతుంది? శిక్ష కలుగుతుంది. చెప్పటం మన బాధ్యత, మారేది మారకపోవటం వాళ్ళ అభిప్రాయాన్ని మనం వదిలేయాలి. హల్లెలూయా. అయితే ఈ బానిసత్వంలో ఇశ్రాయేలీయుల ప్రజలు ఏం చేస్తున్నారంట? మగ్గిపోతున్నారు. ఈ మగ్గిపోతుంటే ప్రభుతో మోషే అంటున్నాడు, అంటే ఆయన పోవటానికి కాడికి ఇష్టం లేదు. ఈరోజు మనం కూడా ప్రభువుకి ఎదురు తిరుగుతున్నావా? ఇదిగో పలానా పనులు సేవ చేయి, పలానా నడుకోడీలు సేవ చేయి, పలానా పులిపల్లీలు సేవ చేయి అంటే మనం ఏం చేస్తామా? సేవ చేస్తామా? ఇంట్లో పనులు ఏంటి? ఈరోజు ప్రార్థనకు రామంటే 7 గంటలు పెడితే 7 గంటలకల్లా వచ్చేయాలి. కానీ 7 గంటలకల్లా ఎవరన్నా వచ్చారా? ఎవరు రాదు. ఎందుకని? పనులు భావం ఏదో ఒకటి మనకి ఇంట్లో ఉంటాయి. హల్లెలూయా. దేని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ మోషే సాకులు చెప్పడం ప్రారంభించాడు. ఈరోజు దేవునికి మనం సాకులు చెప్పేవారుగా మనము ఉండనవసరం లేదు. ఈ యొక్క 3వ అధ్యాయము ఈ 9 నుంచి 22 వచనం వరకు కూడా చదివినట్లయితే దేవుడు మాట్లాడేదానికి మోషే ఎక్కువగా ఏం చెప్తూ ఉంటాడు? సాగులు చెప్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవునికి సన్నిధికి వస్తుంటే మనం ఏం చెప్తాం? అమ్మ ప్రార్థనకు రండి అంటే, ఈరోజు సీట్ పనుంటుందండి, ఈరోజు బ్యాంకుకి పోవాలండి, ఈరోజు ఇంకా ఇంట్లో పనులు కాలేదనేసి మనం సాగులు చెప్తూ ఉంటాం. హల్లెలూయా. ఇలాంటివన్నీ చెప్పకూడదు. దేవుని కార్యం అక్కడ జరగాలంటే నువ్వు వెళ్ళాలి, మనందరం కలిసి వెళ్ళాలి. ఆ మగ్గిపోతున్న బానిసత్వంలో నుంచి ప్రజలను విడిపించడానికి మోసే వెళ్ళినట్లు ఈరోజు ఈ లోకంలో మనం ఉన్నాం.
ఈ లోకంలో మనుషులందరూ దేంట్లో బంధించబడి ఉన్నారు? పాపంలో బంధించబడి ఉన్నారు. హల్లెలూయా. ఇంకా మోషే ఏమి అంటున్నాడంటే, దేవుడు ఇలా చెప్తున్న సాకులు చెప్తూ ఉంటాడు. ఇక్కడ నిర్గమాకాండం 4వ అధ్యాయంలో మనం ప్రారంభం నుంచి చదివినట్లయితే చదవండి. నిర్గమాకాండము 4వ అధ్యాయము మొదటి నుంచి. అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరం ఇయ్యగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతనిని అడిగెను. అందుకతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాని పడవేయమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయెను. మోషే దాని నుండి పారిపోయెను. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఎన్ని సాకులు చెప్పినా కానీ దేవునికి మోషే ఏం చెప్పాడు? సాకులే చెప్తున్నాడు. దేవుడి చిత్తం ఏంటి? మోషే అక్కడికి వెళ్ళాలి. మోషేకి ఏమి ఇష్టం లేదు, అక్కడికి వెళ్ళటానికి అసలు ఇష్టమే లేదు. ఈరోజు సువార్త సేవకు పిలిస్తే ఎవరు కూడా ఇష్టపడట్లేదు. బిజినెస్, ఉద్యోగాలు ఇలాంటి వాటికి ఇష్టపడతారు, కానీ దేవుని సేవ చేయడానికి ఎవరు ముందుకు రారు. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, అప్పుడు మోషే ఏం చేస్తాడంటే, ఇంకా సాకులు చెప్తున్నప్పుడు జరిగిన పరిస్థితి ఏమిటంటే, దేవుని బిడ్డలారా, మోషే చిత్తగించుము, నన్ను అసలు నమ్మనే పోయినా అసలు ఎవరు నమ్మరని అంటారు. ఈరోజు మనం కూడా దేవుని గురించి 2 మాటలు వరకు చెప్పినా కానీ వాళ్ళు నమ్మరు. అవునా కదా? అసలు నమ్మరు. అసలు బయట మనం కానీ చూసినట్లయితే అసలు పాస్టర్ అనే వాళ్ళు ఆ ఈదుల్లో కానిస్తే భయంకరంగా కొడతారు, భయంకరంగా గుడ్లు చూస్తున్నారు, ఎంతో దాడి జరుగుతుంది. రీసెంట్గా ఛత్తీస్గఢ్లో ఏం జరిగింది? యేసు ప్రభుని నమ్మినందుకు ఆ యొక్క గ్రామం నుంచి ఆ స్త్రీని కొడవలతో గొడ్డలతో నరికి చిత్రహింసలు పెట్టారు. యేసు ప్రభు దేవుడు కదని చెప్పంటే, యేసు ప్రభువే దేవుడు అని చెప్పినందుకు ఆవిడనే చిత్రహింసలో పెట్టి చంపారు. చస్తున్నా కానీ యేసయ్యకే జయ్యని చనిపోయింది. హల్లెలూయా. ఎలాంటి త్యాగం మనకుందా? దేని బిడ్డలారా, ఇది ఎక్కడో కాదు, మన పక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్లోనే జరిగింది. ఈ ప్రాంతానికి నేను కూడా వెళ్ళాను ఒక 2 years బ్యాక్. దేని బిడ్డలారా, ఈ ప్రాంతంలో ఎలాంటి హింసలు జరుగుతూ ఉంటాయి, కానీ మనకి అలాంటిది ఏమీ లేదు. చెప్పటము మన బాధ్యత. హల్లెలూయా. అయితే మోషే ఏం చెప్తున్నాడు? సాకులు చెప్తున్నాడు. అప్పుడు దేవుడు ఒక అద్భుతాన్ని చెప్తానన్నాడు. ఏంటి? నీ చేతులు నేను అన్నాడు, కర్రను ఆయన అన్నాడు. దాన్ని పడవేసినప్పుడు అది ఏమైంది? పెద్ద పాము అయిపోయింది. ఈ పాము చూసి మోషే ఏం చేశాడు? పారిపోయాడు. మీకు పావులంటే భయం వచ్చి చెప్తండి. ఓకే, హల్లెలూయా. మీరు ఏదో నోరు చెప్పట్లేదు, కానీ ఒక పాము పిల్లగానే ఒకటి పడితే ఊపిరి నుంచి. హల్లెలూయా. మొన్న ఒక ఆమె లక్ష్మీపురం వెళ్తే ఏం చేసి అన్నాను అందరం ఒకసారి ఏదో ఒక బల్లి అట్ట మీదకి ఎక్కిందండి అనేసి కేకలు పెట్టేసరికి అందరూ కూడా కింద వారు పూసారు. హల్లెలూయా. బల్లులకి, పాములకి, కప్పలకి మనం భయపడతామా? భయపడకూడదు. హల్లెలూయా. మోషే ఏం చేశాడు? పారిపోయాడు. ఈరోజు మనం కూడా ఏం చేయాలి? పాపము నుంచి మనం ఏం చేయాలంటే పారిపోవాలి. హల్లెలూయా. పాపం దగ్గరికి వెళ్తామా? పాపం చూస్తే పారిపోతామా? యేసేపు ఏం చేశాడు? మంచి ఛాన్స్ వచ్చింది, కానీ యేసేపు పాపం చేశాడా? అతను ఏం చేశాడు? పాపం నుంచి పారిపోయాడు. అట్నే మోసే చేతుల కర్ర కింద కానీ అదేమైంది? ఇంత పెద్ద పాము అయింది. నాకు కానీ పాము కానీ కావాల్సిందని దాన్ని నిలువున చంపిన నాకు నిద్రపట్టవు. హల్లెలూయా. పాము నీకు కూడా ఏడగానుతాడా? బండలుంటే బండలు నూకు చంపండి, కర్రతో పెట్టి చంపండి. యేసు రక్తమే జయం. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత మళ్ళీ నువ్వు భయపడగలదు. దాన్ని మళ్ళీ పట్టుకోనగానే ఆ పాము కూడా ఏమైపోయింది? కర్ర అయిపోయింది. హల్లెలూయా. అయినా కానీ నమ్మన్నా ఆయన అనేసి మోషే మళ్ళీ దేవునికి ఏం చెప్తున్నాడు? సాగులు చెప్తాం ప్రారంభించాడు. ఆ తర్వాత
మళ్ళా దేవుడు ఇంకొక అద్భుతం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. 4వ అధ్యాయం 6 నుంచి మనం చూసినట్లయితే, మరియు యెహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకోను మనగా అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠము గలదై హిమము వలె తెల్లగా ఆయన. చాలు, హల్లెలూయా. సరే, దీనికి నమ్మకపోతే ఇంకో సూచన క్రియ నీకు ఇస్తున్నాను. ఏం చేస్తామంటే నీ చెయ్యిని ఇక్కడ పెట్టుకో, గుండెల మీద పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, మోసే చెయ్యి అంతా కుష్టి వ్యాధి వచ్చేసి తెల్లగా అయిపోద్ది. అప్పుడన్నా నమ్ముతురు నువ్వు వెళ్ళొచ్చు అని అంటాడు. అప్పుడు ఏమవుతుందంటే దేవుని బిడ్డలారా, మోసే అది చెప్పినా సరే ఏం చేస్తాడంటే అది కూడా వారు నమ్మకపోతే ఏంది ఆయన పరిస్థితి అన్నప్పుడు దేవుడు ఇంకొక 3వ సూచక్రియను మోసేకి చెప్తున్నాడు. ఇక్కడ 8 నుంచి చదవండి. మరియు ఆయన వారు నిన్ను నమ్మక మొదటి సూచనను బట్టి వినకపోయిన ఎడల రెండవ దాన్ని బట్టి విందురు. వారు ఈ 2 సూచనలను బట్టి నమ్మక ఈ మాట వినకపోయిన ఎడల నీవు కొంచెం ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయవలెను. అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమగునెను. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసులతో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాదు, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడునని యెహోవాతో చెప్పగా, యెహోవా, మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టి గలవానినే గాని, గుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా. చాలు, హల్లెలూయా. 3వ సూచక్రియ ఏమని చెప్పింది ఆయన? సరే, ఒకదాని మీద నమ్మకపోతే రెండవది కూడా నమ్మకపోతే ఆ ఏట్లో నీళ్లు తీసుకో, నేల మీద పోయి ఆ పోయబడిన నీళ్లు ఆ తడంత ఏమవుతుందంటే రక్తం అవుతుంది అనేసి చెప్పగానే, అయినా కానీ నేను పోనాయన మోసే ఇంకో సాకులు కూడా వచ్చేసింది. ఏమిటి ఆ సాకు అంటే, నేను నత్తుల్ని నాలుక మందం ఏమంటాం మన భాషలో? నత్తువాళ్ళం. నత్తువాళ్ళని ఎట్లా మాట్లాడుతారు చెప్పండి? చిన్నప్పుడు నాకు 4-5 సంవత్సరాలు ఉన్నప్పుడు పైనుంచి కింద పడ్డారు, ఆటో లాస్ట్లో మీద నుంచి. అప్పుడు నాకేమొచ్చింది? నత్తి వచ్చింది. హల్లెలూయా. అప్పుడు చాలామంది పెట్టుకోవడం కూడా చాలామంది అన్నారు. కొంతమంది అయితే నా యొక్క నత్తితనం వల్ల నాతో బూతులు కూడా తెప్పించుకునేవారు. ఆ బూతులు సరిగా తడబడితే దానికి పక్క నవ్వేవారు. హల్లెలూయా. నేను నాలుక మాంద్యము గలవాడని మోసే అబద్ధం చెప్పిందా? మోసే సకల విద్యలలో ప్రావీణుడని ఉన్నది. మరి ఇక్కడ మోసే ఎందుకు అలా చెప్పాడు? తప్పించుకోవటానికైతే కాదు. మీకు ఒక గుప్త మర్మాన్ని చెప్తాను. అది ఏమిటంటే దేవుని బిడ్డలారా, మోసే చిన్నప్పుడు ఆ ఫరో కుమార్తె దగ్గర ఆయన జీవిస్తూ ఉంటాడు. హల్లెలూయా. మోసే పాలు విడిచినప్పుడు ఆయన వయసు ఎంత అంటే 5 సంవత్సరాలు. 5, 6 ఆ ప్రాయంలో మోసేకి ఒక ఫరో ఏం చేస్తాడంటే మోసేని ఎత్తుకొని వచ్చి ఆవిడ దగ్గర ఫరో దగ్గర కూర్చోబెట్టినప్పుడు ఫరో ఏం చేస్తాడంటే కిరీటాన్ని నెత్తి మీద పెడతాడు. ఈ కిరీటాన్ని మోసే తీసి ఏం చేస్తాడంటే కిందన నేల పెడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. మోసే ఏం చేస్తాడు? ఆ కిరీటాన్ని తీసి నేలకేసి కొడతాడు. అది చూసిన వారందరూ వీడు హెబ్రీయుడు, వీడికి ఎంత కంటకవరం అనేసి మోసే మీద పగబడటానికి వాళ్ళు చూస్తారు. హల్లెలూయా. అప్పుడు ఈ మోసే పెంచిన తల్లి లేదు, ఇక్కడ చిన్నపిల్లడు తెలియకనే అట్లా చేశాడంటే ఆ రోజు ఇది ఒక పెద్ద ఎత్తులో ఇది రేగుతుంది. అయినప్పుడు సరే ఇది తెలిసి చేశాడు తెలియజేశాడు, మనం ఒకటి పందెం ఎంత ఉన్నప్పుడు కొన్ని మకరాలు అనేవి ఉంటాయి.
కొన్ని రాళ్ళు ఈ డైమండ్స్ లా ఉండేవి, వాటిని పక్కన నిప్పులేస్తాడు. ఈ రెండింటిలో వీళ్ళు ఎట్లా చేశాడన్న దానిని వారు కానీ డైమండ్లను కానీ పట్టుకున్నట్లయితే వీడు తెలియకనే తెలిసే చేశాడు. ఒకవేళ నిప్పులు పట్టుకున్నట్లయితే ఇది తెలియక ఈ అబ్బాయి చేశాడనేసి నిప్పులను ఆ యొక్క డైమండ్లను పక్కన పెట్టినప్పుడు మోసే ఏం చేస్తాడంటే చిన్న వయసులో తెలియక ఆ నిప్పులని పట్టుకొని నోట్లో పెట్టుకుంటాడు. అర్థమైందా? మోసే నిప్పు కనుక్కుని తీసుకొని నోట్లో పెట్టుకోవాలి. మోసే నేలకి ఏమవుతుంది? అడిగిపోతుంది. హల్లెలూయా, వాళ్ళు బాగా చెప్తున్నారు. వెరీ గుడ్. ఆ విధంగా కాలిపోయినప్పుడు మోసే నేలకు కాలిపోతే ఏమవుతుంది? ఇంకా నట్టే కదా. అందుకని మోసే ఏం చెప్తున్నాడు? నేను నోటి మాంద్యము గలవాడను అనేసి మళ్ళీ ఈ సాంగ్ కూడా చెప్పగానే అప్పుడు దేవుడు అంటున్నాడు ఏమని? యెహోవా మానవుడు నోరిచ్చిన వాడు ఎవడు? మోగవాణిని కానీ, చెవిటివాణ్ణి కానీ, దృష్టిగలవాణి కానీ, గుడ్డివాణి కానీ పుట్టించిన వాడు ఎవడు? యెహోవానే, నేనే కదా అనేసి అన్నాడు. హల్లెలూయా. ఈరోజు మరి మనమైతే ఆరోగ్యంగా చేతులు, కాళ్ళు, కళ్ళు అన్నీ బాగున్నాయి. కొంతమంది వికలాంగులు చూస్తే మనకేమనిపిస్తుంది? ఎంతో బాగా జాలి వేస్తూ ఉంటుంది. వాళ్ళందరూ పుట్టేసేది ఎవరు? దేవుడే. హల్లెలూయా. ఎందుకని ఆయన పుట్టేస్తాడంటే కొంతమందిని ఆయన దేవుని మహిమాంతమే ఆయన పుట్టిస్తాడు. హల్లెలూయా. ఆ కొత్త నిబంధనలో ఒక గుడ్డివాడు ఉంటాడు. ఈ పుట్టుకు బిచ్చగాడు ఏం చేస్తాడంటే ఒకసారి యేసయ్య ఆ వీధిలో సువార్త చేస్తూ వెళ్తున్నప్పుడు అతను ఏమని పిలుస్తాడు? యేసయ్య శబ్దం అలికిడి విని దావీదు కుమారా నన్ను కరుణించమని ఆయన కేకలు వేసినప్పుడు నేను దైవ కుమారుడని నువ్వు ఎలా తెలుసుకున్నావు అంటే అతను అంటాడు, ప్రభువా నువ్వే దైవమని నువ్వు నడుస్తున్న ఈ నేలవాసన నాకు తెలిపింది. ప్రభువా నీ యొక్క శ్వాస నన్ను తాకింది అన్నప్పుడు ఆ కళ్ళలోనే నన్ను గ్రహించలేకపోయాడు. కబోదివి, నువ్వు నన్ను గ్రహించావంటే నీవు ఖచ్చితంగా ఎంతో గొప్పవాడవుతావు అనేసి అంటాడు. ప్రభువా నేను ఇంకేం చేయబోతున్నానంటే నేను చూడాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాను? యేసయ్యా అతనుకున్న విశ్వాసాన్ని బట్టి వెంటనే అతనికి కళ్ళను ఎట్లా చేయి ప్రార్థించగానే అతని కళ్ళు వస్తాయి. హల్లెలూయా. అప్పుడు అంటాడు ఇతని కళ్ళు ఎందుకు పోయాయంటే దేవుని మహిమపరచడానికే అది జరిగిందనేసి అంటాడు. ఇక్కడ మోగవారిని, చెవిటి వారిని, నచ్చవారిని పుట్టించిన ఎవరు? పుట్టివారిని దేవుడే పుట్టిస్తాడు. అప్పుడు మోసేతో మళ్ళీ దేవుడు అంటాడు అయితే కాబట్టి వెళ్ళుము. 4వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయుండి నువ్వు ఏమి పలకవలసినది నీకు బోధించదని అతనితో చెప్పి అందుకే అతడు అయ్యో ప్రభువా నీవు పంపదలిచిన వారినే పంపమానగా ఆయన మోసే మీద కోపపడి లేడు నీ అన్నయ్య అహరోను లేడా? అతడు బాగా మాట్లాడగలనని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనుచున్నాడు, అతడు నిన్ను చూచి హృదయంలో సంతోషించునని అన్నాడు. మోసేమో మరి నత్తే, మరి నేను మాట్లాడలేను ఎత్తా అంటే నీ అన్నయ్య అహరోను నీతో కూడా వస్తున్నాడని అన్నప్పుడు మోసే ఏం మాట్లాడతాడో వాళ్ళకి అర్థం కాదు. అర్థమైందా? మోసే ఏం మాట్లాడతాడో వాళ్ళకి అర్థం కాదు. కానీ ఇతని నత్తి భాషను అర్థం చేసుకునేవాడు ఒకడున్నాడు, వాళ్ళ అన్నయ్య అహరోను. హల్లెలూయా. అప్పుడప్పుడు మా దగ్గరకి పాల భాషగా వస్తూ ఉంటాను. ఆయన ఎట్లా తర్జుమా చేస్తాడంటే నేను తెలుగులో చెప్పేటప్పుడు ఆయన ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటాను. ఎందుకని అది తెలుగులో చెప్తే ఇంటర్నెట్లో పెడితే అది కొన్ని వందల మందికి రీచ్ అవుతూ ఉంటుంది. అప్పుడు దాన్ని ఇతర దేశాలలో కూడా వింటారు. మరి తెలుగు అర్థం కాదు కదా, వాళ్ళకి అర్థమయ్యే భాష ఏంటి? ఇంగ్లీష్. ఈ ఇంగ్లీష్ వారికి అర్థమవుతూ ఉంటుంది. హల్లెలూయా. అందుకని ట్రాన్స్లేట్ చేపించుకుంటూ ఉంటాను.
దేని బిడ్డ మన ఆంధ్ర తెలంగాణలోనే తెలుగు, పక్క రాష్ట్రాల్లో పోతే మొత్తం ఏంటి దంచిపోతుడు ఏమాలమే ఇంగ్లీష్ బాగా మనం నేర్చుకుంటే ఎక్కడైనా మనం బతకవచ్చు. ఈ భారతదేశం యొక్క లాంగ్వేజ్ ఏంటి? హిందీ. కానీ ప్రపంచ లాంగ్వేజ్ ఏంటి? ఇంగ్లీష్. హల్లెలూయా. ఈ పిల్లలు కూడా మీరు భవిష్యత్తులో బాగుపడాలంటే ఇంగ్లీష్ మీడియంలోనే చదివించండి. యేసు రక్తమే జయం. ఇదిగో వెళ్ళు నిర్లక్ష్యంగా ఉండకుండా కోపం మీద దేవుడు గట్టిగా మాట్లాడతాడు. నువ్వు కానీ కారణాలు చెప్పాక బాగోదు, నీ నోటికి నీ అన్న నీకు క్యాన్సల్ చేస్తాడు, వెళ్ళు అక్కడికి వెళ్ళి వాటితో నువ్వేదైతే చెప్తావో అది వారికి అతను ట్రాన్స్లేట్ చేస్తాడు అనేసి దేవుడు పంపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అయితే అప్పుడు 15వ వచనంలో ఏముంటుందంటే, నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను, నేను నీ నోటికి అతని నోటికి తోడైంది, మీరు చేయవలసిన దాన్ని మీకు బోధించదను, అతడే నీకు బదులు జనులతో మాట్లాడను, అతడే నీకు నోరుగా ఉండను, నీవు అతనికి దేవుడుగా ఉండు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఆ పరిస్థితి ఎలా ఉందంటే, మనము మాట్లాడినప్పుడు ఆ అహరోను అనబడిన వ్యక్తి ఎవరితో మాట్లాడతారు? ప్రజలతో మాట్లాడతారు. ఆత్మీయ కోవలో మనగా చూసినట్లయితే పరలోకంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు ఇక్కడ నేనున్నాను, నాతో చెప్తాడు. నాతో చెప్పినప్పుడు నేను మీ అందరికీ బోధిస్తూ ఉంటాను. హల్లెలూయా. నేను ఇప్పుడు దాకా ఎట్లా మాట్లాడాను? మైక్ లేకుండా మాట్లాడాను. ఎక్కడి వచ్చింది? తక్కువగా నేను వస్తుంది. మైక్ వేసుకుంటే అందరికీ నేను వస్తుంది. ఆ బ్రౌన్ గొంతు కూడా చాలా పెద్ద గొంతు. హల్లెలూయా. మరి ఇప్పుడైతే మైకులు అన్నీ ఉన్నాయి కదా, సౌండ్ సిస్టమ్. మరి ఆ దినాలలో ఎలా వారికి భాష అంతమందికి ఎట్లా అర్థమవుతుందంటే, ఇశ్రాయేలు ప్రజలు సుమారు ఐగుప్తులో నుంచి విడిపించబడ్డప్పుడు సుమారు 22 లక్షల పైగా వారు జనం ఉన్నారు. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, మరి వాళ్ళందరికీ ఎలా అర్థమయ్యేదంటే, ఈ మోషే అహరోనులు ఏం చేస్తారంటే అహరోనుని ఒకసారి అభిషేకిస్తాడు. ఈ అభిషేకించినప్పుడు పరిమళ తైలం, మేము అత్తరు కొట్టుకుంటాం, ఇది అత్తలో పర్ఫ్యూమ్స్ లాంటివి పైన పోసాలన్నమాట. పోసినప్పుడు అదంతా నిండిపోయి నీళ్ళు కూడా కింద గుట్లు కూడా వెళ్ళిపోతాయి. పురాణ ఇక్కడికి సెంటు కొట్టుకొని వస్తే ఆ సెంటు ఎలా ఉంటుంది? అందరికీ సువాసన వస్తుంది. అహరోను కూడా అలాంటి మోషే అహరోను కూడా అత్తలో లాంటివి సుగంధ ద్రవ్యాలు పూసుకొని ఈ సమాజంలోకి వచ్చినప్పుడు ప్రజలందరూ వాళ్ళు వచ్చారనేసి గ్రహించి అప్పుడు ఈ మోషే వాళ్ళతో ఏం మాట్లాడతాడో ఆ మాట్లాడిన అహరోను ఆ కొండలెక్కి మాట్లాడినప్పుడు ఆ ప్రజలందరికీ అర్థమైపోయేది. అక్కడ 10 మందికి విన్నారనుకోండి, ఆ 10 మంది వాళ్ళ వారికి, ఆ 10 మంది కలిసి ఆ 20 మందికి, ఆ 20 మంది 40 అత్త ప్లస్ 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 అందరికీ ఆ మాటలు వెళ్ళిపోతుంటాయి. హల్లెలూయా. చూడండి ఎంత అద్భుతం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు కూడా మాకు ఏం చెప్తున్నాడు? దేవుడు నాకు చెప్పేది మీకు చెప్తున్నాను. మీరు విన్న వాటిని ఇతరులకు ఏం చేయాలి? సువార్త రూపంలో వారికి మీరు తెలియజేసినప్పుడు మీరు కూడా మా వలె దీవించబడుతూ ఉంటారు. హల్లెలూయా. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఐగుప్తు దేశానికి వెళ్ళి భయంకరమైన అద్భుతాలను వారి దేశంలో చేస్తారు. ఈ అద్భుతాలకి ఐగుప్తులందరూ గజగజ ఉనిగిపోయి అక్కడ నుంచి ప్రజలందరినీ బయటికి పంపిస్తారు. ఈ ఐగుప్తు దేశం మీదకి ఎన్ని తెగులు వస్తాయి? 10 తెగులు వస్తాయి. ఈ 10 తెగుల గురించి వివరణ వచ్చే వారం మనం చెప్పుకొని మనము మోషే యొక్క విశ్వాసాన్ని మనం ముగించుకున్నాం. హల్లెలూయా. దేవుడు మీ అందరితో వచ్చేవాడు ఇంకా అద్భుతంగా మాట్లాడబోతున్నాడు. కావున ఈరోజు ప్రభు ఏం చేస్తున్నాడంటే, ప్రభు ఇచ్చే మాటలు ఏంటి? దేవుడిని పిలుస్తున్నాడు, ఆయన సన్నిధికి నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు వస్తున్నావా? సాకులు చెప్పి తప్పించుకుంటున్నావా?
అన్నదే మన హృదయంలో ఉండాలి. ఒకవేళ మీరు సాకులుగా చెప్పుకున్నట్లయితే మీ జీవితం అంతే ఉంటుంది. ఒకవేళ ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నేను నీ కోసం వస్తాను ప్రభు అని ముందుకు వచ్చినట్లయితే తప్పకుండా మోషేను వాడుకున్న దేవుడు ఈరోజు మిమ్మల్ని కూడా వాడుకుంటారు. మిమ్మల్ని అనేక మందిని నటించే సేవకులందరుగా దేవుడు మిమ్మల్ని మారుస్తాడు. హల్లెలూయా. అలాంటి కృపాతమైతే దేవుడు మీ అందరికీ అనుగ్రహించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రం. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవా, నీ ప్రజలతో మీరు మాట్లాడినందుకు కృతజ్ఞతలు తండ్రి. అయ్యా, మీరు పిలిచినప్పుడు మీ స్వరము వినే భాగ్యం మాకు అనుగ్రహించండి. గ్రహించే మనసు మాకు దయచేయండి. సాకులు చెప్పి తప్పించుకునే మనసు లేకుండా దేవా మమ్మల్ని మీరు కరుణించి మమ్మల్ని కాపాడి నీ సేవలో మమ్మల్ని వాడుకోమని వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఉచితమైన నీ గృహమున నచల భక్తితో, ఉచితమైన నీ గృహమున నచల భక్తితో, రుచిరమైన నీదు ప్రేమ రుచిని చూతుము. పరమ తండ్రి నిన్ను మేమి పరసకాలము. జలమునొద్దమమ్ము శాంతి పరచుము, శాంత జలమునొద్దమమ్ము శాంతి పరచుము. సంతతమును నీవు మమ్ము సంతరించుము. పరమ తండ్రి నిన్ను మేమి పరసకాలము. దినములన్నీ మేము నిన్ను దీన మనసుతో, దినములన్నీ మేము నిన్ను దీన మనసుతో, వనరు మాని సంతసమున వినతి చేతుము. పరమ తండ్రి నిన్ను మేమి పరసకాలము. పరమ తండ్రి నిన్ను మేమి పరసకాలము.